హైవ్యూర్స్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఎవరురా వీళ్ళు అంటే అన్నదమ్ములు. ఎక్కడరా అంటే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆల్రెడీ అతను హౌస్ అరెస్ట్ చేశారు. ఆ పల్నాడు ఏరియా 144 సెక్షన్ ఉంది. మాచర్లో గొడవ కారణం వీళ్ళే అని చెప్పేసి ఆల్రెడీ పోలీసు రిపోర్ట్లు కూడా తేలుతా ఉంది. సిఎస్ ఆల్రెడీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఎన్నికల కమిషన్కి. ఎన్నికల కమిషన్ వచ్చేసి ఈ పల్నాడు ఎస్పీని సస్పెండ్ చేశారు, పల్నాడు కలెక్టర్ని బదిలీ చేశారు. అండ్ ఈ వైసీపీలు కానీ టీడీపీలు కానీ ఎవరైతే దాడులు అందరూ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక ఇటువంటి ఉంటే మనం ఇక్కడ ఉంటాం సేఫ్ కదని అనుకున్నారు. రాత్రికి రాత్రి అన్నదమ్ములు ఇద్దరు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఇద్దరు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆల్రెడీ వాళ్ళ నాయకుడు జగన్ వచ్చేసి అఫీషియల్గానే దేశం వదిలి వెళ్ళున్నారు. సారీ, దేశం వదిలి వెళ్ళారన్నారంటే మరి కొంతమంది ఫీల్ అవుతారేమో. ఎలా చెప్పాలి, చాలా ఫ్రూషన్గా వెకేషన్కి వేరే దేశం వెళ్ళారండి. ఆంధ్రప్రదేశ్ తగలబడిపోతా ఉంది, అల్లర్లు ఆడుతూ ఉన్నారు. జగన్ నుండి మాత్రం సరదాగా వేరే దేశం వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఓకేనా? నాయకుడేమో వేరే దేశాలకి, వీళ్ళేమో అజ్ఞాతంలోకి. అదేమంటే హైదరాబాద్ వెళ్ళారు వీళ్ళు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ గన్మెన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పై అధికారులు చెప్పారు రాత్రి నుంచి వీళ్ళు కనిపించట్లేదు, ఏమైనా తెలియట్లేదు అని. తీరా క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు ఏంటంటే వీళ్ళు రాత్రి జంప్ అయిపోయినారు, ఇక్కడ ఉంటే ఏమైంది ఏంటని. ప్రాణభయమా లేదు అన్నప్పుడు ఓడిపోతాం, ఇంకా ఆ తర్వాత ఏం చెప్తుందో తెలియదు అని ఇదే డోంట్ నో. బట్ నేను మరలా చెప్తున్నాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను, నేను గతంలో చెప్పున్నా. రేపు వైసీపీలు కనుక ఓడిపోతే ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అరాచకాలకు తెగబడ్డారో ఒక్కొక్కరు లెక్కలు మొత్తం కూడా సరి చేస్తాడు చంద్రబాబు నాయుడు అని చెప్పుకున్నా. ఇప్పుడు ఎన్నికలైన తర్వాత ఇంకా అరాచకాలు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ రెడీ అయింది వీళ్ళ లెక్కల మొత్తం తేల్చడానికి. దాంతో ఎన్నికల కమిషన్ ఇంకా సెంట్రల్ ఫోర్సెస్ కూడా మొత్తం సెంట్రల్ ఫోర్సెస్ ఉంటాయి. ఇంకా కొంచెం హడావుడి చేసినా తీసుకొని లోపలేస్తారు. ఇంకా ఈవెన్ ఎన్కౌంటర్ కూడా చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఎందుకు రావని పారిపోయినట్టుగా ఉన్నారు వాళ్ళు. నేను అనుకోవటం అయితే వాళ్ళు రేపు మాచర్లో ఓడిపోతారని నాకు తెలుస్తూ ఉంది, నాకున్న అప్డేట్ ప్రకారం. అండ్ స్టేట్లో వచ్చేసి ఖచ్చితంగా జగన్మోహన్ పరిపాలన అయితే ఉండదు. ఇంక వాళ్ళు మాచర్లకు అయితే ఇప్పట్లయితే రారని నాకైతే అనిపిస్తా. ఒకవేళ వచ్చిన ఫుల్ సెక్యూరిటీతో వస్తారు.